ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. మరి రోజు లైవ్ అవ్వాలంటే అంత సులువు కాదు, చాలా కష్టము. అది నేను మరి ఒక బ్రదరు తన భార్య కలిసి ముగ్గురమే కలిసి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం. సో కొంచెం ఆలస్యమైన క్షమించాలి, ఎందుకంటే రోజు వాకింగ్ తీసుకురావాలి. నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు వాక్యం చెప్తాం పాటు అనేక బాధ్యతలు ఉన్నాయండి, మీరు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఒక పెద్ద సంస్థ కాదు, లేకపోతే నాకు సంఘం లేదు. దేవుని సువార్థికుడిగా దేవుడి పిలుపు అందుకొని ప్రభు చిత్తం లోబడి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. అంతేగాని ఎలాంటి లాభము కానీ ఎలాంటి విధమైన ఫలితము కానీ ఎదురు చూడకుండా దేవుని మాటకు లోబడుతూ ఎవరు ప్రేర్ చేస్తాం. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతున్నాయి, దాన్ని బట్టి మీరు క్షమించాల్సిన కోరుచున్నా. నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తున్నారు, కొంచెం లేట్ అయింది, కానీ దేవుడు కృప చూపించాడు. యాక్చువల్గా ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ ఆపేయాలనుకున్నాను, అయినప్పటికీ ఎందుకని అడగద్దులేండి, మీకున్న బాధలు మాకు ఉంటాయి కదా, నేను కూడా మనిషినే కదా. కాబట్టి ఆపివేయాలంటే ప్రభు అన్నాడు, నువ్వు నా మాటకు లోబడు, నేను నీ పని చేస్తానని. సో దేవుడు కృప చూపించాడు. కొంచెం ఆలస్యమైనప్పటికీ దేవుడు తన ముందు నిలబెట్టుకున్నాడు. మరి ఈరోజు వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా మీరందరూ? మరి అవర్ ఆఫ్ ప్రేయర్ మీకు మేలుకరంగా ఉందా? అనేక విషయాలు నేర్చుకుంటున్నారా? ఎలా ఉన్నాయి చెప్పండి. ఈ అపోస్తల గ్రంథము, రోమి పత్రికల నుంచి జనరల్గా మనం ఎక్కువ వాక్యం వినమండి, ఎందుకంటే వాక్యములో నుంచి ఈ అంశాలు అంత డీటెయిల్గా చాలా తక్కువ మంది బోధకులు చెప్తారు. ఇది నాకు నిజంగా ఛాలెంజ్, ఎందుకంటే మనకి సువార్తలు అనుకోండి, లేకపోతే పాత నిబంధన అనుకోండి, మనం సులువుగా చెప్పేయచ్చు. కానీ అపోస్తల గ్రంథము, రోమా రాసిన గ్రంథము, పౌలు రాసిన గ్రంథాలు ఇట్స్ మోర్ ఆఫ్ ఏమంటే అది ఎంతో సాలిడ్ ఫుడ్, అది దానికి ఎంతో ప్రిపరేషన్ కావాలి. మరి మీ అందరు తెలుసు కదా, మీరు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు మీరందరూ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకోసం మొరపెడుతున్నాను, ఒక్కొక్కరి కనీసం మిమ్మల్ని ఆదరించి బలపరుస్తున్నాం. మరి దాని తోడు వాక్యం ప్రిపేర్ చేసుకోవాలి, నా హృదయం ప్రిపేర్ చేసుకోవాలి, నాకు 3 పిల్లలు, మరి అనేక బాధ్యతలు ఉంటాయి కదండి. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి నా కోసం. ఎందుకని చెప్తున్నానంటే, మీరు బాగా నా కోసం ప్రేయర్ చేయాలి. దేవుడు నాకు సహాయకులు ఇచ్చేలాగా దేవుడు నాకు మరి ఇస్తున్నాడు. మరి స్పర్జన్ తను, మళ్ళీ ఆర్కే, ఒకరు ఇద్దరు ఈ బ్రదర్స్ మనలో పరిచయలో హెల్ప్ చేస్తున్నారు వారు కుదిరినంత. మరి దేవుడు ఇంకను మరి ఎంతో విస్తారమైన పరిచయలో దేవుడు సహాయకులనిచ్చి ఈ పరిచయలో ముందుకు వెళ్ళేలాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మీకోసం ఎంతో భారముతో నేను ప్రార్థిస్తున్నాను. మీరు అనేక మంది చెప్తున్నారన్న ప్రార్థన చేసే కార్యం జరిగింది, మీరు చెప్పినట్లే మేము స్వస్థపడ్డాము అన్నట్టు చెప్పినప్పుడు మీరు ఫోన్ పెట్టేసినప్పటికీ మీ గురించి మరలా నేను దాన్ని దేవుని సన్ని విజ్ఞాపన చేస్తున్న దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా నేను వాక్యానికి ప్రార్థనకి సమయం నియమించాలంటే మిగిలిన పనుల కోసం దేవుడు సహాయకులు లేపేలా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన అడుగుతున్నాను అంతే. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనమందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అలాగే మరి మీ అందరూ తెలిసినట్లు దేవుడు పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్నాడు. నాకు ముఖ్యంగా ఇచ్చిన పిలుపు ఏంటి? సువార్థికుడు పిలుపు అంటే డెలివరెన్స్ మినిస్ట్రీ. ఒక సువార్థికుడు చర్యలో ఉన్నవారిని విడిపిస్తాడు, బలహీనలను స్వస్థపరుస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు. కానీ ఈ డెలివరెన్స్ మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఇది సుఖం ఉండదు. సంఘం మనం చూడండి, మన సంఘం పరిచయం అనుకోండి, మనం ఒక విత్తనం వేసుకుంటే ఆ ఫలములు కోసుకోవచ్చు, కానీ విత్తుకుని వెళ్ళిపోయేవాడు దాని ఫలములు కోయలేడు. అంత మాత్రమే కాదు, అనేక సార్లు సువార్థికులుగా సేవ చేసేవారు ఒంటరిగానే ఉంటారు. మన జోషి గారు మొన్నే దేవుని సన్నిధిలో ఉద్ధరించారు. ఎంతో గొప్ప దేవుని సేవకులు ఆయన మరణానికి వెళ్ళినప్పుడు అంత గొప్ప సేవకులైనప్పటికీ చాలా తక్కువ మంది వచ్చారు. చాలా బాధ వేసింది నాకు, ఎందుకంటే వారు గొప్పతనం చూసుకోలేదు, వారు కంఫర్ట్ చూసుకోలేదు, ప్రభు చిత్తం ప్రకారం వారు ముందుకు వెళ్ళిపోయారు. అలాగనే ఎంతోమంది ఈ సువార్థికుడు సేవ అనేది అంత గ్లామర్గా ఉండదండి. ఎందుకంటే చాలామంది నేను ప్రార్థన చేసిన ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినాక ఏం చేస్తారో తెలుసా అండి? అన్నా నువ్వు ప్రార్థన చేశాక నాకు ఉద్యోగం దొరికింది మళ్ళీ చెప్తారు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తేనే. ఆ ప్రార్థన చేశాక అన్న మరి మాకు ఉద్యోగం దొరికింది కాబట్టి వాక్యానుసారంగా మొదటి జీతం ఎక్కడ ఇవ్వాలి? కానుకపెట్టెలు వేయాలి కదా. మరి కానుకపెట్టెలు వేసేస్తే కష్టపడి పొలంలో పనిచేసిన ఒకరు
దాని ఫలితం కోసేవారు ఒకరు. అవును కదా? అప్పుడు అలాంటి సమయంలో నా మనసు కొంచెం బాధపడిన దేవుడు అంటాడు, నేను ఇస్తాను కదా నీకు. ఒక ఉదాహరణ చెప్పానులేండి. మీరేం ఇవ్వాల్సిన లేదు. మీరు ఇవ్వకపోయినా నా యజమానుడు నాకు ఇస్తాడు. కానీ మనుష్యుడిగా మన హృదయం కృంగిపోతుంటుంది చాలాసార్లు. అరే మనం ఇంత కష్టపడి ఉద్యోగం చేశాను కదండి, ఒక గంట సేపు ఎక్స్ట్రా పని చేసినా నేను ఊరకనే పని చేస్తలేదు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావని అడుగుతాను. ఏమండి చారిటీ వర్క్ చేయలేదు. అలాగా పని చేసేవాడు ఏమండి జీతానికి పాత్రుడు. కానీ చాలాసార్లు నా ప్రభువు వేడవకుండా తన సహాయం చేస్తున్నాడు. మీరు కూడా ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య అభివృద్ధి పొందాలి. నా ఆశ ఏంటంటే ఏదో సంస్థలు లేకపోతే ఏదో ప్రైవేట్ టవర్లు కట్టాలని కాదు, కానీ అభివృద్ధి పొందాలంటే దేవుని చిత్తములో నిలిచి సేవ చేయాలని ఆశిస్తున్నాను. మరి ఇందాక నేను సిద్ధపడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనములో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభను నేను పెట్టానంట. ఆ సభలో అనేక మంది బలహీనమైన వారు, అనారోగ్యం ఉన్నవారు అనేక మంది ఆ సభకు వస్తున్నారు. వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వారందరినీ స్వస్థపరుస్తున్నాడంట. స్వస్థపరుస్తూ నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ వెంటనే నేను ఒక మాట అన్నా, ప్రభువా ఒకలా సభ పెట్టాలంటే, అంత గొప్ప పరిచర్య చేయాలంటే నేను సంస్థను పెట్టాలి, ఆ సంస్థకి ఒక అకౌంట్ నెంబర్లు ఇవ్వాలి. అయ్యా ఖచ్చితంగా నేను అలాగా ఒకళ్ళ సంస్థ పెట్టాల్సి వచ్చినా, అలాగ సంఘం పెట్టాల్సి వచ్చినా నేను ఆ సంస్థలో ఉద్యోగస్తుడిగా జీతం తీసుకుంటాను, కానీ కానుక డబ్బులు తీసుకొని ప్రభువా, ఎందుకంటే ఆ డబ్బులు నా చేతికి వస్తే నేను లెక్క సరిగా చెప్పనేమో, నాలో పాపం ప్రవేశిస్తుందేమో, నేను తప్పిపోతానేమో ప్రభువా, నాకు జీతం ఇచ్చావు అనుకోండి, నా జీతానికి నేను లెక్క చెబుతాను ప్రభువా, నాకు నమ్మకమైన వారిని అలాంటి సంస్థలో నడిపించే నీ హృదయానుసారమైన వారిని నాకు దయచేయి ప్రభువా అని నాకు తెలియకుండానే ప్రార్థన చేశాను. కొంచెం ఈ వినేవారికి ఎగతాళగా ఉంటుంది, కానీ నిజంగా దేవుడు తను చూపించిన తన దర్శనములు ఇస్తాడు. నాకు అన్నీ నా మీద వేసుకుంటా నాకు ఇష్టం ఉండదండి. చిన్నప్పటి నుంచి ఏది స్ట్రెస్ తీసుకుంటా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఒకటి ఒత్తిడి కలిగేస్తుందంటే దాని జోలికి వెళ్ళను నేను. ఉన్నది చాలే అనుకునే టైపు నేను. కానీ పరిచర్లో కూడా అంతే. చాలామంది మీరు ఫోన్ చేస్తున్నారు, అన్నా దెయ్యాలు పట్టినాయి, అన్నా చేతబడి శక్తులను. ప్రభువా ఈ ఎనిమల్ చేతులు పెట్టి నూనె రాసి ఏ పో నేను అరవలేను, నా శక్తి లేదు, అవి మళ్ళీ ఆయన పగబెట్టుకుని నన్ను ఏం చేయవు నాకు తెలుసు బాగా, కానీ నా పిల్లల్ని నా కుటుంబాన్ని మళ్ళీ గలిబిలి చేస్తుంది. ఎందుకు ప్రభువా ఇంత ప్రాబ్లం అని చాలా రోజులు ప్రార్థన చేయలేదు. దయ్యాలు పట్టిన వరకు ప్రార్థనే చేయలేదు. చేయకపోతే దేవుడు అన్నాడు, చూడు నువ్వు ఇలా కాదు, నువ్వు స్టేజ్ మీద ప్రార్థన చేయి, నువ్వు భయపడుతున్నావు కాబట్టి స్టేజ్ మీద ప్రార్థన చేయి. అప్పుడు బొబ్బులి అన్న ఊరిలో ఉద్యోగ సభలో బహిరంగంగా అందరి ముందు దయ్యముల కోసం ప్రార్థన చేశాను. ఆ మీటింగ్ అయిపోయాక చాలామంది వచ్చాను, మీరు ప్రార్థిస్తున్న ఆర్డర్ కాల్లో నాకు ఫ్రీ అయిపోయింది. ఇదే బాగుంది కదా ప్రభా, నేను నీకు ప్రార్థన చేస్తే నువ్వు కార్యం చేసుకుని నేను హ్యాపీగా వెళ్ళిపోతాను కదా ప్రభా. ఏమండి నిజంగా ప్రభు ముందు ఉండాలి, నేను వెనక ఉండాలి. ఆయన ముందు ఉండాలి, సాతాను బాణాలు ఆయన తీసుకోవాలి. ఏమండి దేవుడు ఆయన పక్కన ఉంటే అండి, ఆయన అంగీలో ఉంటే మనకి క్షేమం. కాబట్టి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మరి మీరు అనేక మంది దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎంతో ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇది నాకు పుట్టుకతోనే ఇవన్నీ నాకు అనుభవం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృప బట్టి మీరు ఎంతోమంది 17 సంవత్సరాల ఒక సహోదరి అపవాది చేతులు ఉన్నప్పుడు దేవుడు కరెక్ట్గా చూపించాడు, ఇగో ఈ వస్తువులు వారికి చేయబడినవి, ఈ వస్తువులు తీసి పడేయండి అన్నప్పుడు, పడేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే 17 సంవత్సరాలు బంధించాడు. అంటే దేవుడు ఎంత చక్కగా ఫోన్లోనే ప్రభు తన బిడ్డలను స్వస్థపరిచి చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా ప్రభు ఎంత మంచివాడండి, అలాంటి వాడు ఎవరు లేరు, ఎంతో గొప్పవాడు. మీరు అనుకుంటారు జోన్న అంటే చాలా ధైర్యవంతుడు, అయ్యో చాలా పిరిగివాడని నేను. కానీ మన ప్రభువు మన తోడున్నప్పుడు మనకెందుకు భయం? మన ప్రభువు మన తోడున్నప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడు. ఆయన అంగి రెక్కల కింద మనం దాగి ఉంటాం. ఎప్పుడు ప్రార్థిస్తాను, ప్రభా నన్ను ముందు పెట్టద్దయ్యా, నువ్వు ముందుంట. నేను ముందుంటే ఓడిపోతాడు, నువ్వు ముందుంటే విజయం. ఏమండి ఈ జీవితంలో మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు ఈ కార్యక్రమాలు కానీ ఈ పరిచర్యని కానీ ఆయన ఇష్టానుసారంగా నడిపించుకోవాలి. నాకే ఆశలు లేవండి. మీరు అడిగితే జోన్న నీ ఆశలు ఏంటి అంటే ఏ ఆశలు లేవు. దేవుడు ఏదని చెప్తే అది చేస్తాం.
పల్లెటూరుకి వెళ్ళమంటే పల్లెటూరుకి వెళ్ళిపోతాం, గ్రామానికి వెళ్ళామంటే గ్రామానికి వెళ్ళిపోతాం, పట్టణానికి వెళ్ళాడు ఉండమంటే పట్టణం ఎక్కడ ప్రభు చెప్తాడో అది చెయ్యాలని మనసు పూర్తిగా నేను ప్రభువు సరెండర్ అయిపోయాను. కాబట్టి మన ఆశలు పెట్టుకుంటే ఆశలు నెరవేరకపోతేనే డిసప్పాయింట్మెంట్, ఆశలే లేకపోతే ఏం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది? ఉండదు కదా. నా ప్రభువు చిత్తముని చేయాలనేదే నా ఆశ. మరి మీ ఆశలేంటి? మరి ఈరోజు వాక్య భాగం మనం చూద్దాం. మరి దయచేసి మీ బైబిల్లో చూడండి. ఎన్నోసార్లు మీ మరలా చెప్తున్నాను, మీ బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుని వాక్యం చదవాలండి. దేవుని వాక్యమే అండి మీకైనా నాకైనా అండ. మన గుండెలో ఉన్న ప్రతి గలిబిని తీసేస్తుంది, మన గుండెలో ఉన్న ప్రతి భయం తీసేస్తుంది, మన గుండెలో ఉన్న ప్రతి దిగుల్ని చింతని దేవుని వాక్యము మీరు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రభు వాక్యం పెడితే నేను మరలా చెప్తున్నాను, వారు పెట్టి చూడడం కావాలంటే వాక్యమునే కోరుకుంటాను. ఎందుకంటే దేవుని వాక్యం ఇచ్చేంత ఆనందము ఈ లోకంలో ఏదవుదండి. నమ్మండి ఈ విషయంలో. దేవుని వాక్యం ఇచ్చేంత ఉల్లాసము దేవుని అసలండి ఆయన తల్లిని మించిపోయినాడు. తల్లి కంటే 1,00,000 రెట్లు ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరించేవాడు. కొన్నిసార్లు బైబిల్ చదువుతుంటే పంతులేస్తుంటాను నేను. ప్రభు గొప్పతనాన్ని చూసి, ప్రభు మాధుర్యాన్ని చూసి, ఇంత గొప్ప దేవుడిని డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళుంటే భయపడతారని మళ్ళీ గదిలోకి వెళ్ళి డ్యాన్స్ వేస్తాను. ఎందుకంటే ప్రభు వాక్యం మన ఎముకలకి శక్తి. కాబట్టి దేవుని వాక్యం చదవండి. దయచేసి ఆ సెల్ ఫోన్ మీరు దూరంగా పెట్టుకొని బైబిల్ ముందు పెట్టుకోండి. బైబిల్ని ప్రేమించండి. బైబిల్ మనకి శ్వాస, బైబిల్ మనకి ప్రాణం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి పాసనలోకి వస్తున్నాం నాయన. ఏపాటి వారిమయ్యా మేము, అయోగ్యులు మీ నాయన, ఎందుకు పనికిరాని వారిమి నాయన. అనేక సార్లు నీ విసిగించిన వారిని నిన్ను బాధ పెట్టినప్పటికీ ప్రభువా, నీ విస్తారమైన కృపతో, నీ విస్తారమైన కనికరముతో మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని రక్షించి, మా పట్ల నాయన నీ కృపను అనుదినము దినదినముకి మమ్మల్ని చూపిస్తూ, మమ్మల్ని బాగు చేస్తూ, మమ్మల్ని స్వస్థపరుస్తూ, మమ్మల్ని దీవిస్తూ తండ్రి నువ్వు మా తోడున్నందుకు వందనములయ్యా. అయ్యా, నీలాంటి సౌందర్యమైన దేవుడు ఎవరున్నారు ప్రభా? నీలాంటి గొప్ప ప్రభు ఎవరున్నారయ్యా? నువ్వు నైనా అన్ని దేవుళ్ళ కంటే ఉన్నతమైన వాడు. నీ నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన వాడు. అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. అయ్యా, నువ్వు బాగు చేసే దేవుడు. అయ్యా నైనా నువ్వు చీకటిని వెలుగ్గా మార్చేవాడు, అనారోగ్యమని ఆరోగ్యముగా మార్చేవాడు. అయ్యా, దిక్కులేని వారికి దిక్కు అండగా ఉండేవాడు. దేవా, మహోన్నతమైన చోట్ల, మహోన్నతమైన స్థలములో పరిశుద్ధుడు ఆరాధించబడేవాడు. నీ సన్నిధిలోనైనా ఉన్నతమైన సమాధానము, ఉన్నతమైన ఆనందము, చెప్పలేనంత సంతోషం ఉంటుందయ్యా. వా, ఈరోజు నువ్వు మా మధ్యకు రా నాయన. ఎక్కడైతే దీనులు తగ్గించుకుని విరిగి నలిగిన హృదయం ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నా కదయ్యా. మా మధ్య ఉండి నాయన. మేము మలుపులమి, మేము బలహీనలమి, మేము ఓడిపోయిన వారిమి, మాలో శక్తి సామర్థ్యము లేదు నాయన. నీకు తెలుసు కదా ప్రభా. మాతో నువ్వు ఉండు నాయన. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు. నీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చమని ప్రభా నన్ను సులుచాడు మరుగుపరిచి నీ బిడ్డలతో నీ విలువైన అమూల్యమైన ముత్యముల కంటే శ్రేష్టమైన నీ మాటలు మాకు దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి. మరి ఈరోజు అపోస్తలుల గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తలుల గ్రంథం 12వ అధ్యాయము మరి 20వ వచనం చదువుకుందామండి. అపోస్తలుల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనేది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచున్నది. జాగ్రత్త వినండి. బైబిల్లో 3 హేరోదులు ఉన్నారు. ఒక హేరోద్ ద గ్రేట్. అతను యేసుప్రభు పుట్టుకున్నప్పుడు యేసుప్రభుని చంపాలి అని ప్రయత్నించేవాడు. ఇంకొక వ్యక్తి హేరోద్ అంటిపాస్ అనే వ్యక్తి. అతను యేసుప్రభుని సిలువేసినప్పుడు ఉన్నాడు. దాని తర్వాత తన చెల్లి కుమారుడే
హేరోద్ అగార్ప్ 1 అనే వ్యక్తి ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇతనే ఈ హేరోద్ అగార్ప్ అనే వ్యక్తి యాకోబుని కత్తితో పొడిచి చంపించాడు. పేతురుని చెరసాల్లో పెట్టి పేతురుని కూడా చంపాలని ప్రయత్నించాడు. మీకు అర్థమవుతుందా? అందరూ హేరోదులు ఒకళ్ళే కాదు, వారందరూ ఒకే కుటుంబం, కానీ ఒకే దుర్మార్గమైన వారు, కానీ వారు ముగ్గురు. ఇక్కడ చూసినట్లయితే ఈ హేరోదు పేతురుని హతం చేయాలనుకున్నాడు కదా, యాకోబుని చంపేశాడు. యేసుప్రభు ప్రియమైన శిష్యులు వాళ్ళు. యాకోబు యోహాన్ అంటే ఎప్పుడు ప్రభు పక్కనే ఉండేవారు. ప్రభు చాలా ఇష్టం వారు. ఏదైనా ప్రభుకి ఏగను కూడా వాళ్ళనవారు, అసలు దోమను కూడా వాళ్ళనవారు. ప్రభు అంటే అంత ప్రాణం వారికి. నిజంగా ఎంత అదృష్టమో వారికి. ప్రభువు ఉన్న సమయంలో పుట్టి ప్రభువుతో వారు నడుస్తానికి, పరిచర్య చేస్తానికి, ఆయనతో పాటు నివసిస్తానికి మన గొప్ప భాగ్యం అనుకుంటాం. అరే కొన్నిసార్లు మనం ఆ ప్రభువు ఉన్న సమయంలో పుట్టుంటే ఎంత భాగ్యం ఉండేదో అని. ఏమో దేవుడు ఆ భాగ్యం కలిగి చేయలేదు. అయినప్పటికీ దేవుడి చిత్తం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరిలాగా ఉంటుంది కదా. ఇక్కడ చూసినట్లయితే హేరోదు ఇతను ఒక దుర్మార్గుడు. తన తాత ఒక దుర్మార్గుడు, తన బంధువు ఒక దుర్మార్గుడు, తను ఒక దుర్మార్గుడు. చూడండి, దుర్మార్గులనే కంటారు, భ్రష్టులనే కంటారు. ఇది చూసారా? ఈరోజు ఎంతోమంది మన పాపము మనతో పోవదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దోషము నీ బిడ్డల ఒడిలో వేస్తాను, 3-4 తరముల వరకు నీ దోషం వేస్తాను. చూడండి, దేవునికి విరోధముగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టం లేని విగ్రహ ఆరాధన మనం చేసినప్పుడు అలాంటి వారు శాపానికి గురవుతారని మనం బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు 20వ వచనం చూసినట్లయితే ఇతను తయర సీదోను అనే వీరు హేరోదు దయాదాక్షల మీద జీవించారు. వీడు ఎంత కఠినుడంటే వీడు ఆ ఊరిలో ఉన్న వారికి రొట్టె మంచినీళ్ళు ఒక బేసిక్ థింగ్. మనుషుడికి అన్నము నీళ్ళు అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్. అది కూడా ఆ గ్రామంలో ఉన్న వారికి కలుగు చేయకుండా వారిని ఒక క్రూరమైన విధముగా ఈ హేరోద్ అనే రాజు ఏలాడు. వారు ఏం చేశారంటే, వారు ఆయనతో గొడవ ఎందుకురా మనకి, ఆయనకు కావాల్సింది పేరు ప్రఖ్యాతలు, ఆయన పొగడాలి, ఆయన పొగిడితే అన్నం అని వస్తుంది. పిల్లలకి అన్నం లేదు, పసిపిల్లలకి పాలు లేవు, తాగుతానికి నీళ్ళు లేవు, వారితో మనం ఎత్తుమాడలేము, మనం వారితో పోరాడలేము అని చెప్పి వీరు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ దగ్గర, ఆ పనివాడి దగ్గర నుంచి, అయ్యా మీ రాజుకు లొంగిపోతామని చెప్పు, నీ రాజే దేవుడని చెప్పు, నీ రాజు మా మీద దయ చూపించాలి, మీ రాజు లేకపోతే మేము చచ్చిపోతామయ్యా అని వారు ఆ బతిమలాడినప్పుడు, ఆ సంగతి వారు తెలుసుకున్నప్పుడు ఈ రోమా సామ్రాజ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? వీరు ఈరోజు మనకి ఫుట్బాల్ స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి అరేనాస్ ఉంటాయి. అంటే ఈ రాజులు వారి మహిమను చూపించుకుంటుంటారు, వారు గొప్పతనాన్ని చూపించుకుంటుంటారు, వారి సైనికులు ఎంత బలవంతులు, వారికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అని వారు చూపించుకుని వారు గర్విస్తుంటారు. సో అలా ఒక పెద్ద ఆడిటోరియంలో ఈయన ఆ ఊరు వాళ్ళందరూ పిలిపించుకుని వారితో ఈయన పొగిడించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? పొగిడించుకుంటున్నాడు. ఏమని పొగిడించుకుంటున్నారో చూడండి. 21వ వచనం చదవండి దయచేసి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేశారు. చూడండి, ఈరోజు మనుషులకండి ఖరీదైన వస్త్రములు వేసుకోవాలి, నేను పక్కవాడి కంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇది ఆ రోజు కదండి, ఈ రోజు అలాగే ఉన్నారు. నా పేరు చెప్తే ఇష్టం లేదు, ఎవరో ఒక అధికారి జోబులో పెన్ అంట ₹1,00,000 అంట. ఏమండి వేసుకునే వస్త్రాలు మనం చాలాసార్లు అనుకుంటాం, తెల్లబట్టలు వేసుకున్నాం. ఒకసారి ఆ లెనిన్ ఈ రాజకీయవేత్తలు చాలామంది వేసుకుంటుంటారు. చెన్నైలో మాకు కొట్టు ఒకటి ఉండింది అన్నమాట. సరే ఏదో కొత్తగా ఉంది, చాలా పెద్దగా ఉంది, ఏంటో లోపలికి వెళ్ళి చూద్దామంటే ఈ అధికారులు వేసుకునే తెల్ల బట్టలు రేట్ అండి ₹8,000, ₹10,000, ₹30,000, ₹50,000. ఏంటి చొక్కా? ఎందుకు అంత ఖరీదు?
ఒక చొక్కా 50,000 రూపాయల. అంటే ఈరోజు వాళ్ళు మనం అనుకుంటాం, అరే తెల్లబట్టలు వేసుకొచ్చాడు, ఏం లేదు అనుకుంటాం. కానీ వారు ఎంత లగ్జరీగా ఉంటున్నారనేది మనం గమనించాలి. ఒకసారి ఒకళ్ళు పుట్టినరోజుకి వెళ్ళాం. ఆ పుట్టినరోజులో ఒక అధికారి వచ్చాడు, ఒక పొలిటీషియన్ వచ్చాడు. ఆ పొలిటీషియను ఒక వాచ్ పెట్టుకున్నాడు. భలే మెరిసిపోతున్నాయి. నేను అక్కడ అడిగాను, పిలిపించినాడు, ఎవరయ్యా, ఏంటయ్యా ఆ వాచ్ ఏంటయ్యా అలాగే మెరిసిపోతున్నాయి అన్న? ఆ వాచ్ 30 కోట్లు అన్నా. బాబురే, 30 కోట్లా? ఏమండి, ఈరోజు మనుషుడు ఏంటి, ఇతరుల కంటే బాగా ఉండాలి, ఇతరుల కంటే నేను బెటర్గా ఉండాలి, ఇతరుల కంటే హైలో ఉండాలి నేను అని ఆశిస్తున్నారు ఈరోజు మనుషులు చాలామంది. అది చాలా తప్పండి. చూడండి, దేవుడు నిన్ను అధికంగా దీవించినప్పుడు, దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే స్థితి పెంచుకోవాలి. ఒకప్పుడు నువ్వు దీనస్థితిలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు ఎంతో వేదనలో ఉన్నావు, ఒకప్పుడు ఎంతో బాధలో ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలిది నువ్వు లేని వారిని పోషించాలి. చూడండి, దేవుడు ఇచ్చేదండి ధనం ఖచ్చితంగా దేవుడు ఇస్తేనే ఆ వ్యక్తి ధనం పొందుకుంటాడు. దేవుడు ఇచ్చిన ధనముని నువ్వు స్వార్థం కోసం వాడితే ఎలాగా? ఈ హేరోదు చరిత్ర స్టోరీ చెప్పేది ఏంటంటే, తను బంగార బట్టలు వేసుకున్నాడంట. ఏంటంటే బంగార బట్టలు, బంగారం వెండితో చేయబడిన బట్టలు వేసుకొని ఏమండి, దాని తర్వాత ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే పాపము ఆహారం తిని, రొట్టె తిని, నీళ్లు తాగి, పసిపిల్లలకి అన్నం పెట్టి పస్తున్న వీరు ఈయనతో ఎందుకురా గొడవ, కనీసం మనం ఈయన పొగిడితే మనకు అన్నమన్నా పెడతాడేమో అని ఏమని చెప్పారంటే, అబ్బా ఈయన స్వరము చూడు, ఈయనది మనిషి స్వరము కాదు, ఈయనది దేవుని స్వరము. ఏమండి, దేవుని స్వరం అంట. ఎలా ఉంటుందండి దేవుడి స్వరం? మనుషుడి స్వరం దేవుడి స్వరం అవుతుంది. చాలామంది మీరు అంటున్నారు పట్టుకొని, అన్న మీరు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టే ఉంటుంది. ఎలాగో మాది కుదురుతుంది? అసలు దేవుని స్వరం వింటేనే కదా దేవుని స్వరం ఎలా ఉంటుందో, మనుషుడి స్వరం ఎలా ఉంటుందో చెప్పండి. ఏ సేవకుని పట్టుకొని దేవుడనా, మీరే దేవుడన్నా అలాగంటారేంటి? నేను ఎలా దేవుడిని అవుతాను మీకు? నేనే మీకోసం శిలువలో మరణించాను. చాలామంది పల్లెటూరులో గ్రామాలకు వెళ్తుంటే అక్కడున్న పెద్ద వారు నా కాళ్ళ మీద పడిపోతుంటారు. నాకు చాలా భయం. అమ్మ మీరు నా కాళ్ళ పెద్దమ్మా, మీ 2 చేతులు దండం పెడతానమ్మా, మీరు నా కాళ్ళ పడిపోతే దేవుడు నా కాళ్ళు తీసేస్తాడమ్మా. అయ్యా అలాగంటావేంటయ్యా? మీరు సేవకులైన మనమందరం ఒకటేనమ్మా, మీరు నా కాళ్ళ మీద పడద్దు, 2 చేతులే దండం పెడతాం. ఖచ్చితంగా దేవుడికి మనం చెప్పకపోతే దేవుడు తీసేస్తాడు. నా భయం చెప్పాను కదా, దేవుడు అంటే పిచ్చి భయం. నేను దేవుడిని కానండి, నేను దేవుడి పనివాడిని, బానిసని పట్టుకుని దేవుడు అంటారేంటి? పనివాడిని పట్టుకుని ప్రభు అంటారేంటి? దేవుడేనండి, ఆయనకి రీప్లేస్మెంట్ ఎవరు లేరు. అందుకే తండ్రి అయిన ప్రభువు తన కుమారుడిని యేసు ప్రభుని పంపించాడు, లేకపోతే లోకంలో ఉన్న మనుషుల్ని పంపించేవాడు సిలువకి. ఏమంటే పాప బీజము లేనివాడు, పవిత్రుడు, కల్మషం లేనివాడు, పరిశుద్ధుడు. అసలు ప్రభు తొక్కిన మట్టికి మాలాంటి సేవకులు సంగతి పక్కన పెట్టండి. బాప్తిజం ఇచ్చి యోహానే అన్నాడు, స్త్రీల్లో కనినవాడు గొప్పవాడు. ఆయన ఏమన్నట్టు తెలుసా? అసలు యేసు ప్రభు చెప్పులు ఇప్పుతా అనుకుని పడికిరానయ్యా, నేను దుర్మార్గుని అన్నాడు. అంత పెద్ద ఆయన అంత పెద్ద మాట అంటే అసలు ఇంక మా నాలాంటి బోధకుల సంగతి ఆలోచించాలి. ఏమండి, అసలు యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు? యేసుప్రభు అంటే అంత చులకనా మీకు? యేసుప్రభు అంటే అంత చేతకాని దేవుడా? యేసుప్రభు చాలా గొప్పవాడండి. అసలు మనకి ఏ మాత్రం అధికారం లేదండి ఆయన పేరు పెట్టి పిలుస్తానికి కూడా. అంత గొప్పవాడండి. పరలోకములో ఉన్న దేవదూతలు కూడా ఆయన్ని పరిశుద్ధుడు అని పిలుస్తాయి, యేసయ్య అని పిలవవు. ఎందుకంటే వారికి ఇవ్వలేదు దేవుడు హక్కు, మనకిచ్చాడు దేవుడు హక్కు. చాలామంది అంటారు, నాకు ఎవ్వరు లేరయ్యా, యేసయ్య ఒక్కడే ఉన్నా చాలమ్మా, యేసయ్య ఒక్కడుంటే చాలు, నీకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, ఎంతమంది ఉంటే అంత తలకాయ పొట్టు, ఎంతమంది నిన్ను ప్రేమిస్తానని చేసిన అంత నటనే. కానీ యేసయ్య ఉంటే 1,000,000 మందితో సమం అండి. ఆయన ప్రేమ కలిగిన వాడు,
ఆయన దయగలిగిన వాడు. ఎందుకు ప్రభు మనల్ని హక్కిచ్చాడు? ఎందుకంటే మనల్ని ఆయన తన బిడ్డలుగా, తన కుమారుడుగా, కుమార్తెగా ఆయన మనల్ని అంగీకరించాడు కాబట్టి. ఇప్పుడు మర్చిపోవద్దు, నీకు నాకు యేసు ప్రభు అనేది ఒక గొప్ప వరం అండి, బహుమానం మనకి. ఆయన పేరు పెట్టి పిలిచి కళ్ళు మూసుకుని చేతులు జోడించి యేసయ్యా అనేదే చాలా గొప్ప భాగ్యం. అది మీకు అర్థం కావట్లేదు. అది అందరికీ లేదండి ఆ భాగ్యం. పెద్ద పెద్ద అధికారులు లేదు ఆ భాగ్యం, చదువుకున్న వారికి లేదు ఆ భాగ్యం, కోట్లు సంపాదించే వారికి లేదు ఆ భాగ్యం. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కళ్ళు మూసుకుని పరలోకం వైపు చూసి నాయనా యేసయ్యా అంటే నీ జీవితంలో జరగలేనివి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామం. ఈ హేరోదు ఆల్రెడీ దేవుడు ఇతని మీద పిచ్చి కోపంలో ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు పిచ్చి కోపంలో ఉన్నాడు? తన సేవకుని చంపాడు, అవునా కదా? ఏమండి, తన సేవకుని చంపాడు. తన ప్రియమైన సేవకుడు యాకోబు, తన చాలా ఇష్టం ఆయనకి. అప్పటికే దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ దానితోడు ఏం చేశాడు? పేతుర్ని బంధించాడు. పేతుర్ని బంధిస్తే సరే దేవుడు ఏమన్నాడు, సరే వాడు ఇంకో ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పి పేతుర్ని తప్పించాడు. మారాడా? మారలే. అందరినీ పిలిపించుకుని అబ్బా దేవుడిలాగా మాట్లాడుతున్నాడంటే బాగా చెప్పాయా, బాగా చెప్పాడు. ఏం చెప్పారు? మళ్ళీ చెప్పు. నేను దేవుడిలాగా నేను దేవుడినేనయ్యా, నేనే దేవుడిని, నేనే యేసు ప్రభు. చూసారా, కొంతమంది హృదయంలోని గర్వం, ఇది చాలా డేంజర్ అండి. సాతానుగాడు చేసే పెద్ద పాపం ఇదే, గర్వం. గర్విష్ఠులు ఏమని ముందు నాశనం ప్రవేశించును. గర్వం. దేవుడు గర్విష్ఠుని దూరంగా చూస్తాడట. పొరా నీచుడా, ప్రభా నేను ఎంత మంచివాడని తెలుసా, జీలకర్రలో దశంభాగం ఇస్తున్నాను, ఉప్పులో దశంభాగం ఇస్తున్నాను, పంచదారలో దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను అంటే చెప్పా. ఎందుకంటే ఆ పరిచర్యలు యేసుప్రభుని పెట్టుకొని నువ్వు సాతాను ద్వారా చేస్తున్నావు అన్న. పరిశుద్ధాత్మని కార్యములు దూషించ యేసుప్రభునే పట్టుకొని నువ్వు వ్యభిచారంలో పుట్టావని నీచంగా మాట్లాడారు. చాలా తప్పండి అది. ప్రభువు నాకు దూషించకూడదు. ప్రభు ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వ సృష్టి ఆయన, సమస్తమైన. ఏంటంటే ప్రూఫ్ ఇదిగో శ్వాస పీల్చుకున్న శ్వాస వదులుతున్నావు కదా, అది ఇచ్చింది దేవుడే, యేసు ప్రభువే ఇచ్చాడండి. ఆయనలో జీవము, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. ఇదిగో నీ లోపల పీల్చుకుంటున్నావంటే ఆ ప్రాణము యేసుది. జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఏంటి రుజువు అని అడిగావంటే నువ్వు ఇంకా బతుకున్నావంటే అదే కారణం. నీకు దీనిపైన ఇంకా ఆశ్చర్యమైన కార్యం కావాలి, నీకు ఇంకా దీనికైనా గొప్ప కార్యం ఏం కావాలి? పీల్చుకున్న గాలి పీల్చుకున్నట్టు ఆపేశాడు అనుకో దేవుడు, ఏమైపోతావు చెప్పు అసలు? నీ బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి, నీకు 2 ఎకరాల పొలం ఉంది, బంగారం ఉంది, చీరలు, ఏం చేసుకుంటావు? తీసుకెళ్ళి సమాధుల్లో పడేస్తాను. తెలుసా నీకు అది? దేవుడి మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఆయన దేవుడైనా గౌరవించు. ఆయనకి సమం ఎవడలేడు. ఆయన ఉన్నతమైన వాడు. ఈ హేరోదు దేవుని మహిమపరుస్తాం మానేవేసి, దేవుని గణపరుస్తాం మానేవేసి, దేవుని స్తుతిస్తాం మానేవేసి. చూడండి, మీరు ప్రభుని ఎరగనప్పటికీ మీరు ఒక మంచి అధికారంలో ఉన్నారంటే, దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడంటే, మీకు ఆస్తుపాస్తులు ఇచ్చాడంటే, మీకు కుటుంబం ఇచ్చాడంటే, మీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, అది దేవుడు చూపించిన కృప. జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన ఎరగనప్పటికీ ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసము కల్వరి శిలువలో మరణించాడు. నీకు తెలియని మాత్రాన, నువ్వు వినన మాత్రాన, నువ్వు చూడన మాత్రాన ఆయన దేవుడు కాదనుకుంటాం. వెరితనం. ఆయన దేవుడు, ప్రతి సజీవులకి ఆయన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఏం చేశాడు చూడండి, 23వ వచనం. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఏంటండి, దేవునిని మహిమపరచాలి. చాలా మంది చెప్తుంటారు, అన్న మీరు బాగా మెసేజ్ ఇస్తున్నారన్న, నేను కళ్ళు మూసుకుని ఒకటే అంటాను, ప్రభా నేను ఎంత దుర్మార్గునో నీకు తెలుసు, ఎంత నీచున్నో నీకు తెలుసు, ఎంత భ్రష్టున్నో నీకు తెలుసు. వీరు గుడ్డోలు ప్రభా, వీరికి తెలియదు నా బ్రతుకు, నీకు తెలుసు నాయన.
వాళ్ళు చెప్పేది పట్టించుకోవద్దయ్యా. ఏమండి, నేను ఎప్పుడు గమనించాను. ఎందుకంటే నేను నా ప్రసంగించినప్పుడు నేను దేవుని మహిమను చూస్తానండి. దేవుని మహిమ చూసే ముందు నన్ను నేను ఎంత చిన్నో అసలు కనబడగా అనుకుంటా. అంత పెద్ద దేవుని ముందు అసలు ఒక చిన్న చొక్కైనా ఉంటానా నేను? అంత గొప్పవాడైనా, ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో మహిమ, అసలు అలాంటి గొప్ప ప్రభువు అసలు ఆయన ముందు నేను ఎగ్జిస్ట్ అయి ఉంటానా? ఏమండి, ప్రభు గొప్పవాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. మనము దీనులుగా ఉండాలి. మనము దేవుని పట్టుకుని ఇష్టం వచ్చిన ఆయన గొప్పవాడండి. చాలా ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలముల్లో ఉండేవాడు. ఆయన రోషం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఉన్నతమైన వాడండి. ఆయన నువ్వు అనుకున్నంత చీప్ కాదైనా. ఏమంటే ఒక లోక అధికారులే మనం కలవలేము, కానీ ఈయన రారాజు ప్రభు శూన్యముని చేసినవాడండి. పరలోకమును చేసినవాడు, భూమిని చేసినవాడు, సర్వాధికారం కలిగినవాడు. అసలు ఆయన జ్ఞానానికి కానీ, ఆయన సౌందర్యానికి కానీ, ఆయన శక్తికి కానీ, ఆయన గొప్పతనానికి మనం అసలు ఏమండి, మనం నథింగ్. అసలు నాకు ఇంకా అర్థం కాదు ఎందుకు దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడు. పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడతాం, పొద్దున్న లేస్తే మోసాలు చేస్తాం, పొద్దున్న లేస్తే బైబిల్ చదువుకోం, పొద్దున్న లేస్తే అన్నీ ఏమండి పేడలాగా పందిలాగా గొబ్బు లోహం వెతుకుతుంటాం. అయినా కూడా నిన్ను ప్రేమిస్తానంటే ఏంటి ప్రభా నీ ప్రేమ? ఏంటయ్యా, ఏముందయ్యా? ఎవడన్నా మంచిగా ఉంటే, ఎవడన్నా అందంగా ఉంటే, ఎవడన్నా ఎక్కువ జీతం వస్తే, ఎవరికైనా జ్ఞానం తెలివి ఉంటే, ఎవరికైనా మంచి డిగ్రీలు పొందుకుంటే అందరూ ఇష్టపడతారయ్యా. కానీ ఏ ప్రయోజనం లేదు. రూపాయి విలువ లేని వాళ్ళని కూడా ప్రేమిస్తున్నావు ఏంటి ప్రభువా? నాకు అర్థమే కావట్లేదు. ఎందుకయ్యా? మనుషులందరూ ఏదైనా విలువ ఉంటేనే ప్రేమిస్తున్నారు కదా ప్రభువా, ఎందుకయ్యా నాలో ఎంత రోత నీకు తెలుసు కదా ప్రభువా. నేను చేసే నీచమైన కార్యాలు నీకు తెలుసు కదా ప్రభా. నేను ఎంత భ్రష్టున్నో నీకు తెలుసు కదా ప్రభా. అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను అంటాయంటయ్యా. చూసారా, ప్రభు ప్రేమ అండి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనం జీవిస్తున్నామంటే, ఈరోజు మన పనులు మనం చేసుకుంటున్నామంటే, ఈరోజు మనము ఏమంటే మన యాత్రలో కొనసాగుతుంది. అది కేవలం ఆయన చూపించే విస్తారమైన కృప. మన నీతి కార్యాల వల్ల మనం గొప్పవాళ్ళు అవ్వలేదు, మన మంచి కార్యాల వల్ల మనం గొప్పవాళ్ళం కాదు. కేవలము యేసు, నేను అనుకుంటాను ఆయన జీవితం అనే భిక్షం వేశాడు. తీసుకోపోతే పోరా, బతుకుపోతే బతుకుపో, సరే బతుకు, ఇంకో రోజు బతుకు, సరే ఇంకో సంవత్సరం బతుకు, సరే ఇంకో 10 సంవత్సరాలు బతుకు. ఆయన చూపించే కృప, ఆయన చూపించే కనికరము అంతే. మాలో ఏం గొప్ప ఉంటానండి? మనలో ఏం గొప్పతనం ఉంది చెప్పండి? కానీ తను దేవునికి భయపడలేదు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, మనుషులు నిన్ను పొగిడినప్పుడు మొహమే చెప్పయ్యా ఇది నాది కాదు, ప్రభువుకి. ఏమండి, మొన్నటి వరకు ఆ గాడిదని పట్టుకుని చెత్త కొట్టారు అందరూ. చెడ పెట్టారా నా గాడిద అని యజమాని తిట్టాడు. దానికి అన్నం పెట్టలే, దాన్ని పట్టుకుని అందరూ ఇసుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ గాడిద మీద ఎక్కాడో, ఆ శాల్వాలు, దండలు, పాటలు, డ్రమ్ములు, బిర్యానీలు, డబ్బులు, అబ్బాబాబా ఏమైనా మొన్న ఆ గాడిది అర్థం కాలేదు కొంతసేపు. ఏంట్రా మొన్నటి వరకు పట్టుకుని చిత్త కొట్టు రాళ్ళు విసిరేశారు, అన్నం కూడా పెట్టలేదు, గంజి కూడా పెట్టలేదు, గడ్డి కూడా పెట్టలేదు. ఇప్పుడు ఏంద్రా ఇంత పెడతారు మీరు? ఏంటా ఇంత విలువ? అర్థం కాలేదు కొంతసేపు ఆ గాడిదికి. దాని తర్వాత పైకి చూశాక ఓహో ఇది యేసు ప్రభువా, యేసు ప్రభు వల్లనే మనకి ఘనత, యేసు ప్రభు వల్లనే గౌరవం, యేసు ప్రభు వల్లనే మనకి విలువ. అవునండి, యేసు ప్రభు వల్లనండి. యేసు ప్రభు లేకపోతే ఈ లోకంలో ఎవరైనా సరే మనమంతా వేస్టే. కేవలం ఆయన చూపించే కృప ఎప్పుడు మర్చిపోతుంది. నీ జీవితం రాసి పెట్టుకో. నేను ఏమై ఉన్నాను అది కేవలము యేసు వలనే. నేను ఈరోజు జీవిస్తున్నానంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈరోజు నేను చదువుకున్నానంటే, ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే, ఈరోజు నేను సంపాదిస్తున్నానంటే, ఈరోజు నా జీవిత యాత్రలు ముందుకు వెళ్తున్నాను, ఇది కేవలము నా ప్రభు వల్లనే. ఆయన లేకపోతే మన జీవితాలకు దిక్కే లేవండి. దిక్కులేని అనాథలంగా ఉండేవారు. అది కేవలం మన ప్రభువు చూపించిన విస్తారమైన కృప, కేవలం ఆయన చూపించే దయ.
మన గొప్పతనం ఏముందని, నా గొప్పతనం ఏముంది? ఏమండి ఈరోజు ఈ జోసెఫ్ ప్రకాష్ లేకపోతే ఇంకొక ప్రకాష్ ఉంటాడు, ఇంకొక ఆయన ఉంటాడు. కానీ దేవుడిని రోజు రోజు క్షమించి మీ ముందు నిలబెడుతున్నారు. నేను అనుకుంటా, ప్రభువా నువ్వు నన్ను తీర్పు తీర్చుంటే ఎప్పుడో మసి అయిపోయి ఉండేవాడినయ్యా, నువ్వు కృప చూపించేవా. నిజంగానే రోజు ప్రయత్నిస్తున్నా, నేను కూడా ప్రయత్నిస్తున్నా మీతో పాటు ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువుని ఆనందపరచాలి. ఏమండి మరి నేను కూడా మనిషినే కదా, నేను కూడా పడిపోతున్నాను, నేను కూడా దెబ్బలు తలుగుతున్నాయి, నేను కూడా నిరాశ చెందుతుంది, నేను కూడా ఏమండి ఇక చాలే ప్రభు నేను కృంగిపోతున్నాను. కానీ ఆయన కృప లేవనెత్తుతుంది, ఆయన శక్తి నడిపిస్తుంది. ఆ హేరోదు గమనించలేదు, అది ఆ హేరోదు గుర్తు చేసుకోలేదు. తను చేసిన పని నిమిత్తం పశ్చాత్తాపడతాం మానివేసి, తను చేసిన అమాయకుడైన ఏ నేరము చేయని యాకోబుని అందరి ముందు చిరఛాదన చేస్తాం మానేసి, తాను చేసిన తప్పు ఆయన ఒప్పుకుంటాం మానేసి, నేను పేతురుని బంధించాను అని ఒప్పుకుంటాం మానేసి, తన దుర్మార్గమైన కార్యం నిమిత్తం అతిశయం పొందుతున్నప్పుడు ఏం చేశాడు చూడండి. దేవదూత ప్రభు అయిన దేవదూత వచ్చి ఒక మొత్తిందంటండి. తను పబ్లిక్గా దేవుని ఇన్సల్ట్ చేశాడు, దేవుడు పబ్లిక్గాని తనకు పనిష్మెంట్ ఇచ్చాడండి. గదిలోకి వెళ్ళాక చావలేదు, కనీసం బెల్షెజరు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నా చచ్చిపోయాడు. కానీ ఇతను అందరి ముందే చచ్చిపోయాడు. ఏంటి ఏమనుకుంటున్నామండి మనం? ఏమనుకున్న మూడో రోజే మన కడుపులో ఉన్న యాసిడ్ మన శరీరం తినేస్తాడంట. అని తెలుసా? అది మన కడుపులో ఉన్న యాసిడ్ మన దేహం అంతా తినేస్తుందంట వారం రోజుల్లో. అల్పులమైన మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, అల్పులమైన మనల్ని ప్రభు కృప చూపిస్తున్నాడు. కానీ దేవుని చూడండి, మనము దేవుణ్ణి దూషించినప్పుడు, మనం గర్వానికి అతిశయానికి చోటిచ్చినప్పుడు పరలోకం ఉన్న చిన్న దేవదూత చాలు వచ్చి మనం చంపుతానికి. ఏమండి దేవుడిదండి ప్రాణం, దేవుడిదండి సర్వము. నీకున్న కుటుంబం ప్రభువుది, నీకున్న ఆస్తి ప్రభువుది, నీకున్న సమస్తం ప్రభువుదే. ఒప్పుకోవే. నేను కష్టపడి చదివాను, నేను చదివాను అంటావు ఏంటి? ఏం చదివాను నీకే తెలుసు. ఏం చదివాను? నేనే అండి కష్టపడి కట్టే నీళ్ళు అండి, కష్టపడి కట్టే నీళ్ళు చాలామంది చెప్తుంటారు. నేను ఒకటే ఏమండి, చాలామంది గృహప్రవేశం పిలుస్తుంటారు. నన్ను పిలిచినప్పుడు అంటారు, అన్న ఈరోజు వద్దులే అన్న. ఏమైంది అయ్యా? అయ్యా అన్న నిన్న రాత్రే మా నాన్నగారు గుండెపోటు చచ్చిపోయారు. అదేంటయ్యా ఈరోజు గృహప్రవేశం రాత్రి చచ్చిపోతాం ఏంటయ్యా? తెలియలేదన్నా, ఏమైందో తెలియలేదన్నా. అదేంటది? రేపు గృహప్రవేశం మీద రాత్రి చచ్చిపోతాం ఏంటయ్యా? దేవుడి కృప ఉంటేనే, దేవుడి కనికరం ఉంటేనే, ఆయన దయ ఉంటేనే. దాని తర్వాత ప్రభు చూడండి, అక్కడ అసలు ఏమండి పురుగులు, ఈరోజు వంకాయలు పురుగులు ఉంటాయి, క్యాబేజీలో తింటారా ఎన్ని మీరు, లేకపోతే మాంసం తింటారా? ఈ పురుగులు ఉంటాయి కొన్నిసార్లు. పురుగు చిచి నాకు వద్దు. చాలామంది ఫోటోలు తీస్తారు, బొద్దింకలు ఉన్నాయి, బల్లి ఉంది. ఏమండి మీరు మనం బతికినప్పుడు మనం ఇది తింటాం, చచ్చాక అవి మనం తింటాయి, అంతే డిఫరెన్స్. ఏమండి నువ్వు ఎంత పెద్ద లక్ష సబ్బేసి కడిగినా, ఎన్ని స్ప్రేలు కుట్టినా, ఎంత శుభ్రం అన్నా, ఎంత శానిటైజర్ వాడినా, నువ్వు చచ్చిన రోజు నిన్ను పురుగులు తింటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసినట్లయితే దేవునికి అవిధేయత ఆ నిమిషమే, అంటే తన ఎముకలు కూడా లేకుండా సెకండ్స్లో దేవుడు తన రాళ్ళు కొట్టేసాడు. అసలు తన రోషం కలిగిన వాడండి మన ప్రభు, ఎంత గొప్పవాడండి మన ప్రభు. అటు చూసినట్లయితే అతను మరణించిన తర్వాత దేవుడు కొంచెము సంఘములో ఆశ్చర్యమైన కార్యం చూడండి. సంఘానికి శోధనలు తప్పవు, సంఘానికి విరోధము తప్పదు, సంఘానికి నిందలు తప్పవు. కానీ ఎవరైతే దానికి కారణమో వాడికి ఏమండి భయంకరమాడు, దేవుని ఉగ్రత పొందుతాడు. 24వ వచనం చదవండి దయచేసి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. చూసండి, మార్కు అనే యోహానును వెంటబెట్టుకుని యెరూషలేముకి తిరిగి. సో మార్కు, యోహాను, బర్నబా, క్షమించండి, యోహాను, పౌలు, బర్నబా వీరు ఏమంటే 13వ అధ్యాయం క్షమించండి మొదటి వచనం చదవండి. అంతియోకులోనున్న సంఘములో
బర్నబా సో వీరు అంతియోక్య ఉన్న సంఘములో బర్నబా, పౌలు, యోహాను వీరు ముగ్గురు అంతియోక్యలో వెళ్ళారు. అంతియోక్యలోనే మొదటి వారు అక్కడ ఉన్నవారు యేసుని వెంబడించే గుంపుని చూసి వీరు క్రైస్తవులు అని పిలిచారు. బైబిల్లో క్రైస్తవులు అనే పదం లేదు తెలుసా మీకు? అది క్రిస్టియన్స్ అనే మాట లేదండి, బైబిల్లో ఇక్కడ రాయలేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని ఆరాధించేవాడు, క్రీస్తుకి శిష్యుడు అనేవాడేవాడిని క్రైస్తవులు అంటారు. చుట్టలు తాగేవాడు ఎలా క్రైస్తవుడు అంటాడండి? సినిమాలు చూసేవాడు ఎలా క్రైస్తవుడు అవుతాడండి? పొద్దున్న లేసే దొంగతనాలు, మోసంలో అన్యాయం చేసేవాడు ఎలా క్రైస్తవుడు అవుతారండి? యేసుని వెంబడించేవాడే క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవ కుటుంబం పుట్టినప్పటికీ, మీ నాన్నగారు పెద్ద పాస్టర్ అయినప్పటికీ, మీ తాతగారి బిషప్ అయినప్పటికీ, మీ ముత్తాతగారి మందిరం కట్టినప్పటికీ, నువ్వు రక్షించబడతానే, నువ్వు మారు మనసు పొందుతానే, నీ పాపములు యేసుప్రభు రక్తం కడగబడతానే నువ్వు యేసుప్రభు సేవకుడిని అవ్వబడతావు, పిలవబడతావు, యేసుప్రభు వెంబడించేవాడు అని పిలవబడతావు. ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం దయచేసి చదవండి. మొదటి అధ్యాయం చదవండి దయచేసి. అంతియోకులోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమేయను. ఇక్కడ చూసినట్లయితే బర్నబా, దాని తర్వాత ఇక్కడ ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. ప్రవక్తలు, బోధకులు. ఇక్కడ ఈ ప్రవక్తల్లో బర్నబా మనం చూస్తున్నాం. సిమియోన్ అని నిగేరా నైజీరియన్, నీగ్రో, బ్లాక్. ఈ సిమియోన్ ఎవరో కాదండి, యేసుప్రభు సిలువ పడిపోయినప్పుడు ఎత్తి హెల్ప్ చేశారు. చూసారు, గుర్తుందా మీకు? లూకాసు సువార్తలో మనం చూస్తున్నాం, ఆయన సిలువ కొంచెంసేపు ఎత్తాడు. ఈయన ఈ సిమియోన్ మారి రక్షించబడి ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. దాని తర్వాత ఇంకెవరో చూడండి, ఇంకొక వ్యక్తి కురేనియుడు అయిన లూకియా. దాని తర్వాత చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఈ మనయేను అన్న వ్యక్తి ఎవరో కాదండి, ఇతను హేరోదు. ఈ హేరోదు ఎవరంటే మన బాప్తిజం ఇచ్చి యోహానుని హతం చేసిన హేరోదు. ఇతను బాప్తిజం ఇచ్చి యోహాను హతం చేసిన హేరోదు యేసు ప్రభుని సిలువకి లేకపోతే కొరడా శిక్షకి అనుమతించిన హేరోదు. ఇతను ఈ మనని అనేవారు వీరిద్దరూ కలిసి వచ్చారు. మేబీ క్లాస్మేట్స్ లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ వారిద్దరూ కలిసి ఎదిగారు. కానీ ఈ మనని అనే వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ హేరోద్ అనే వ్యక్తి యేసుప్రభుని దూషించేవాడగా, యేసుప్రభుని అపహాసించేవాడగా, యేసుప్రభుని ఎగతాళి చేసేవాడగా మారాడు. సో మనని అనే వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపడి ఆది సంఘములో గొప్ప ఒక రివైవల్ తీసుకొచ్చాడండి. అంత చూసారు, ఒకే చోట పెరిగారు వారు, ఒకే చోట ఎదిగారు, ఒకే చోట వారు ఒకే ఆహారం తిన్నారు. కానీ ప్రభువు వారిని దీవించాడు. ప్రభు మనని అని కోరుకున్నాడు. హేరోదు తన భ్రష్టత్వం బట్టి నాశనం అయిపోయి మనం చూస్తున్నాం. దాని తర్వాత చదవండి సౌలు. ఇక్కడ చూసినట్లయితే సౌలు, మననీయ, యేసు, సీమోను, బర్నబా, యోహాను. సో వీరందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. చూసారండి, సేవకులైన మనము ప్రార్థించాలి. సేవకులైన మనం ఈరోజు ఎన్నో పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ అంటారు, ఎన్నో కమిటీస్ అంటారు, అనవసరమైన మాటలు, అనవసరమైన డిస్కషన్, తింటాము పెద్దమైన మాటలు. పాస్టర్లు మాట్లాడకూడదండి, పాస్టర్లు ప్రార్థన చేయాలి. కలిసి ఉపవాసం ఉండి అందరూ పాస్టర్లు తెచ్చుకొని శుభ్రం కోరి బిర్యానీ వండుకొని తింటాం కదా, దయచేసి అపార్థం చేసుకోవద్దండి. ఇక్కడ వీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారంట. చూడండి, బైబిల్ మనకు ఒక మాదిరికరమైనది. నువ్వు సేవకుడు, నువ్వు విశ్వాసువైనా, ఈరోజు ఎన్ని పాస్టర్స్ కమిటీలో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయండి. సేవకులైన వారు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉపవాసం అంటే, అమ్మో నాకు షుగర్ అండి, నాకు బీపీ అండి, నాకు గ్యాస్ అండి, మీరు ఉపవాసం ఉండండి, అన్ని సమస్యలు పోతాయి. పాస్టర్ అయిన నువ్వు ఉపవాసం ఉండాలండి. ఉపవాస ప్రార్థన మన అభ్యాసం చేసుకోవాలి. కుర్రవాళ్ళకి కాదు, వీరు పెద్దవారే. ఈ మనని అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి. ఇక్కడ చూసిన సీమోను వ్యక్తి కూడా మధ్య వయసు వ్యక్తి. వీరు పెద్దవారే, కానీ వీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఎందుకు వీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు? ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాం మనం, చెప్పండి. ఇల్లులు కావాలి మనకి, కార్లు కావాలి మనకి, సివిల్స్ కట్టాలి మనకి, పెళ్ళిళ్ళు అవ్వాలి మనకి, గర్భాలు, దానికోసం ఉపవాసం ఉంటున్నారా? చచ్చినా జరగదు. దయచేసి వినండి,
ఏమంటే ఉపవాసం దేనికి ఉండాలి? నువ్వు నీలో ఉన్న స్వార్థము, నీలో ఉన్న దేవునికి ఇష్టం లేని స్వభావములు, నీలో ఉన్న ప్రభువును ఆయాస పెట్టే కార్యాలు అవి తొలగిపోవాలండి. అవి కడగబడాలి, అవి పరిశుద్ధపరచబడాలి, అవి పవిత్రపరచబడాలి. అలా జరిగినప్పుడే దాని ఉపవాసం ఫలితం. కూడా చెప్పాలంటే ఉపవాసం ఉండటం వలన పరిశుద్ధాత్ముడు నిన్ను అధికముగా ఆయన చేతిలో పెట్టుకుంటాడు. చూడండి, మనకి మన ఇష్టములు ఉంటాయి, మన సొంత ఇష్టం ఉంటుంది, మన సొంత ఆశలు ఉంటాయి, మన సొంత కోరికలు ఉంటాయి, మన సొంత ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఉపవాసం దేనికి ఉన్నావు సార్? ఈ సొంత అంతా కాయమాకుంటున్నాడు, కొడిపడేసే సార్, కట్ అయిపోవాల్సింది, తొలగిపోవాలి. అన్ని సొంత అంతా ఉండకూడదు అసలు మన హృదయంలో, మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చూపుల్లో, మన జీవిత విధానముల్లో సొంతవి ఉండకూడదండి. అసలు మనకు అవసరంలో సొంత వద్దు. మనలో ఉండాల్సింది యేసు ఒక్కడే. నీలో యేసు ఉండాలి, నాలో యేసు ఉండాలి. నీ తలంపులు వేసే తలంపులుగా ఉండాలి, నా తలంపులు వేసే తలంపులుగా. నీ మాటలు వేసే మాటగా ఉండాలి, నా మాటలు వేసేలాగా నువ్వు చూడాలి, వేసేలాగా నేను చూడాలి. మన సొంత చిత్తముతో, మన సొంత ఉద్దేశములతో మనము చూడము. అక్కడ చూసినట్లయితే ఈ 2వ వచనంలో మనకి బాగా చదివినట్లయితే వీరు ఉపవాసం, 2వ వచనం చదవండి దయచేసి. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను. ఇక్కడ చూసినారంటే వీరు ప్రభువుని ఇంగ్లీష్ బైబిల్లో ఆరాధించుచు ఉంది, తెలుగు బైబిల్లో బాగుంది సేవించుచు. చూడండి, మనం ఆరాధిస్తాం అనేది మాట, లేకపోతే సేవిస్తాం అనే మాట అందరికీ కాదు. అది దేవుడు ఆ దినమనది యాజకులకి, లేవీలకి, తన కోసము మందిరంలో పనిచేసే వారికి ఆ మాట వాడాడు. సేవిస్తాము, ఆరాధిస్తాము. ఒక ఆరాధించినప్పుడు నువ్వు ప్రభువు కోసం నీ జీవితం అంకితం చేసుకుంటున్నావు, నువ్వు ప్రభువుకి నిన్ను నియమించుకుంటున్నావు. ఇక్కడ చూసినట్లయితే వీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారా? కాదు, వీరు ఆరాధిస్తున్నారు. పరిశుద్ధాత్మ సన్నిధిలో వీరు ఆరాధిస్తున్నారు. వీరు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నారు, పరిశుద్ధాత్మని ఆరాధిస్తున్నారు. ఆరాధించే వాళ్ళు కావాలండి ప్రభుకి. ఎందుకంటే ఆయన ఆరాధించబడటానికి యోగ్యుడు, ఆయన నిరంతరం ఉండేవాడు. నీకు తెలుసా, మీరు ప్రభువుని ఆరాధిస్తుంటే నీ హృదయములో, నీ శరీరంలో ఒక జబ్బు ఉండదండి. రాసుకున్న ఆ మాట. నువ్వు ఆరాధించి ఉంటూ 24 ఆరాధించు, పారిపోతాయి నీలో ఉన్న దెయ్యాలని, ఆ జబ్బులన్నీ పారిపోతాయి. అసలు నీకు తెలియకుండానే ఎవరు నీ మీద చేయిపెట్ట అవసరం లేదు, ఎవరు నీకు నూనె అవసరం లేదు, ఎవరు అసలు ఆ ఇల్లంతా నీ ఇల్లంతా పరలోకం అయిపోతుంది. నువ్వు ఆరాధిస్తూనే ఉండు. సాతాను ముఖ్యమైన అబ్జెక్టివ్ ఏంటి తెలుసా అండి? మన కోవిడ్ అవనివ్వండి, జ్వరం అవనివ్వండి, అప్పుల బాధలు అవనివ్వండి, ఆ ఏ బాధలను అవనివ్వండి, వాడు దృష్టి ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించనివ్వకుండా, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, దేవుణ్ణి గణపరచనివ్వకుండా, ఆ గొర్రె పిల్లని, ప్రభు అయిన యేసు ప్రభు గొర్రె పిల్లని మనం గణపరచకుండా వాడు ఏదైనా చేస్తాడండి. అది వాడు కుట్ర. కానీ ఆ శోధన నువ్వు జయించాలి. ఇంకా స్తుతించు, ఇంకా గణపరచు. జ్వరం ఉన్నప్పటికీ పాటలు పాడు, తలపోటు ఉన్నప్పటికీ పాటలు పాడు, హల్లెలూయా పాడు, దేవుణ్ణి గణపరచు, వదిలిపెట్టద్దు ప్రభువుని స్తుతిస్తాం. ఎందుకంటే స్తుతి ఆరాధనలోనే, ఆ ఆరాధన అయ్యే లోపల నువ్వు బాగుపడిపోతావు. ఎవ్వరు నీ కోసం నువ్వు రాదు. అది రహస్యం, చాలామంది తెలియదు. చాలాసార్లు మనం హీలింగ్ మినిస్ట్రీస్కి వెళ్తుంటాం. బెన్హిన్ గారు, ఇంకా పెద్ద పెద్ద సేవకులందరూ ఏమైనా వారు వర్షిప్ చేస్తుంటారు. చాలామంది వాళ్ళు ప్రార్థన కూడా చేయరు. ఆ ఆరాధించే సమయంలోనే స్వస్థతల కార్యాలు జరిగిపోతాయి ఆటోమేటిక్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రభువే ఉంటాడు. ప్రభువు ఉంటే అండి మనం అడగవసరం లేదు, ఆటోమేటిక్గా మనం ముట్టి స్వస్థపరుస్తూనే ఉంటాడు. అసలు ఆయన రేంజే వేరే రేంజ్ అండి. నువ్వు అడగ కూడా అవసరం లేదు, నువ్వు దేవుని విన్నపం కూడా చేయవసరం లేదు, నువ్వు దేవుని స్వస్థ అడగ కూడా అవసరం. ఏదైనా సరే నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుని నీ మీద ఆవరించినప్పుడు ఆయన ఆటోమేటిక్ ప్రతి లోటుని క్లియర్ చేస్తాడు, ప్రతి ఇక్కడిని తొలగించేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమండి, ఇక్కడ ఆయన ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి 2వ వచనంలో. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పౌలు అని అంటలేదు దేవుడు,
సౌలు అంటున్నాడు. ఏంటి ఏమన్నాడు? పౌలు అంటలేదు, సౌలు అంటున్నాడు. ఎందుకు దేవుడు సౌలు అంటున్నాడు? నువ్వు సౌలు కాదు పౌలుని పిలుస్తున్నాడు కదా. చూడండి, చాలాసార్లు మనము సేవ చేస్తాం అనుకుంటాం కానీ వీఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అందరూ అన్ని సేవలు చేస్తాం కాసంగా దేవుడు పిలిచింది. ఏమండి, ఎదుటి వ్యక్తిని చూసుకుని మనం చేతులు కాల్చుకోకూడదు. ఆయన పాటలు పాడుతున్నాడని చెప్పి నేను పాటలు పాడాను అనుకోండి, మీరు చూస్తారా? చెప్పండి. దేవుడు మనకి ఏ తనాంత ఇచ్చాడో అది వాడుకోవాలి. ఏమండి, దేవుడు ఏం చెప్పమన్నాడు అది చేయాలి. ఎవరు ఏం చేయాలో అది చేయాలి. పాటలు పాడేవాళ్ళు వాక్యం చెప్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి? అభిషేకించబడిన దెయ్యాలు కొడతాను, నేను కూడా దెయ్యాలు కొట్టాను, అలా కొట్టాను అనుకో, ఆ దెయ్యాలు నీకు వచ్చి కూర్చుంటాయి. చూసారా? ఎవరు దేవుడు ఏ పని కోసం పిలిచాడు ఆ పని చేయాలి. బర్నబాని సౌలుని దేవుడిని పిలిచాడంటే మిషనరీ సేవ కోసం పిలిచాడు. మిషనరీ స్వార్థ ప్రకటించే విషయం కోసము పిలిచాడు. స్వార్థ ప్రకటించి చూడండి, అనేక భాగాలు ఉంటాయండి. సో మనం చూడగలుగుతున్నాం. అది ఎక్కడంటే ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి చూడండి, అదే టైం అయిపోతుంది, ముగిస్తున్నాను. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే వీఆర్ గాడ్స్ హ్యాండ్ వర్క్. దేవుడు మనం చేసినప్పుడే వీడు నా సేవ చేస్తాడు, వీడు సువార్థికుడు, వీడు నా సంఘాన్ని నడుతాడు, వీడు మిషనరీ, వీడు ప్రవక్త, వీడు అని ప్రభువు ఆయన డిసైడ్ చేస్తాడు. మనకేం తెలుసు చెప్పండి? ఆయన మనసులో ఏది ఉందో ఆయన తెలుసు. అది మనం తెలుసుకోవాలి. నువ్వు రక్షించబడ్డాక, బాప్తిజం పొందాక, ప్రభు సేవలను అంకితం చేసుకున్నాక నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది సేవలు అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే వారు ఒకరిని పెట్టుకుంటారు. ఎవరిని? వాళ్ళకి ఇష్టమైన బోధకులు. ఆయనకి లాగా నేను సేవ చేస్తాను. చాలా తప్పండి. నీ పిలుపు ఏంటి? నీ పిలుపు? దేవుడు నన్ను స్వార్థికుడిగా పిలిచాడు, స్వార్థికుడిగానే ఉంటాను. దేవుడు నిన్ను ఒక సేవకుడిగా ఉండు. దేవుడు ఒక మిషనరీగానే ఉండు. నీకు ఏమి నియమించాడు అదే దాంట్లో ఉండు. అంతేకాని అన్నీ నేను చేసేయాలి, అన్నీ నాకే కావాలంటే చివరికి దెబ్బ అయిపోతాడు. దేవుడు పిలిచిన పిలుపును అందుకుని ఆ పిలుపులో నిలుచున్న వరకు నీకు క్షేమము, నీకు ఆరోగ్యము, నీకు నీ కుటుంబానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే పిలుపు ఉందాడా? పిలిచాడు. నేను రాలేదు సేవకి. ఏమన్నా మా నాన్నగారు పాస్టర్ గారు నేను ఎప్పుడు కళలో కూడా అనుకోలేదండి. దేవుని ముందున్నాం కదా, కళలో కూడా స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తాను అనుకోలేదని ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ మనకు వద్దురా బాబు, ఏదో ఉద్యోగం చేసుకొని ఏదో బతికిపోదాం, మన జీవితం మన యాత్ర మనం కొనసాగించేదో అనుకున్నాను నేను 100%. అందుకే ఉద్యోగం అన్నా. దేవుడు పిలుచుకున్నాను, నన్ను చేయమంటా. నేను ఎప్పుడు రావాలనుకోలేదు కదా, నేను ఎప్పుడు ఆయన సేవ చేయాలి అసలు కళలో కూడా అనుకోలేదు. ఈరోజు నేను వాక్యం చెప్తానని నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ సంగతి పక్కన పెట్టండి. మా నాయనమ్మ అడిగింది, వాక్యం చెప్తే వింటావంటే అబ్బా నన్ను బట్టి విసిగిస్తుంది ఏమి అనుకున్నాను మనసులో. వాక్యం అని చెప్తాడు, ఇవన్నీ మనకి అన్నీ భక్తులుగా ఇవన్నీ వాళ్ళని బైబిల్ పట్టుకొని పరిశుద్ధులు అన్నీ మనం ఎక్కడ పనికి మాలిన ఇవన్నీ మనకు సెట్ అవ్వదు. ఇంతమంది బోధకులు ఉన్నారు కదా, ఇంతమంది పాస్, మళ్ళీ మనం ఎక్స్ట్రా ఎందుకు ఇలాగ అనుకునేవాడిని. దేవుడు పిలిచాడు, ఆ పిలుపు లోబడుతున్న చాలా సమయం పట్టింది. దాని తర్వాత వెర్రగొట్టాడు, ఇంకా నలగొడుతున్నాడు, ఇంకా తొక్కుతున్నాడు. తొక్కు ప్రభా, తొక్కితే సరిగా ఉంటాను, తొక్కమంటే నేను మర్చిపోతాను. తొక్కు. ఒక సేవకుడు తొక్కబడాలి, ఒక సేవకుడు సిద్ధపడాలి, ఒక సేవకుడు నలగొట్టపడాలి. ఏమండి, నాకు కడుపు నొప్పి ఉంటేనే కదా మీరు కడుపు నొప్పి ఉంది అయ్యారు ప్రార్థన చేయండి నాకు తెలుస్తుంది. అమ్మో ఎంత పెద్ద బాధ అమ్మ, లేకపోతే కడుపు నొప్పే కదా మాత్రం వేసుకోపో వేస్తాం. ఆ బాధ మనకు ఉంటేనే కదా తెలుస్తుంది, ఆ వేదన మనకు ఉంటేనే కదా తెలుసు. కొట్టు ప్రభా, కొట్టు. ఏమండి, దేవుని చేతులు నలగాలి, దేవుని వెర్ర కొట్టుకోవాలి. ఈరోజు ఏం విరిగేది లేదు, నలిగేది లేదు. మూతి మీద మీసం కూడా ఉండదు. అప్పుడే వాక్యాలు చెప్పేస్తాం, అక్కడే పాటలు వేస్తాం. పిల్లలు పాటలు పాడండి. ఏమండి, నువ్వు ఎలక్ట్రిషియన్ కదా, నీ పిల్లోడికి ఇవి టస్టర్ ఎన్ని కరెంట్లో ట్రాన్స్ఫార్మర్లు చేయి పెట్టమని ఏమవుతుంది? ఏంటండి ఈరోజు సేవ అంటే
సేవ అంటే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తా అంటే యెహోషువ గారు వారు వాళ్ళ భార్య కలిసి విషయం. ఒక మందిరముగా మా సమాజం కూడా దేవుని మందిరంలో ఎక్కడ దేవుడు పౌలే అంటాడు స్త్రీలు మౌనంగా ఉండాలి. ఎందుకంటాడు ఆ మాట? ఎందుకు అనాలి పౌలు? ఏమండి, నేను ఒక స్త్రీకి పురుషుడికి బోధిస్తామని నేను పరిమితం చేయను అంటాడు. మరి అంటే ఈరోజు మనకు అది చదవరా వీరు? అంటే వాక్యం అది కరెక్ట్గా డిలీట్ చేసి పడేస్తారా? అంటే ఏదో చెప్తుంటారు వీరు. చూడండి, ఒక పద్ధతి ఉందండి దేనికైనా. యాజకుడు ఉన్నాడు కానీ యాజకురాలు లేరు కదా. శిష్యులు ఉన్నారు కానీ శిష్యురాలు లేరే బైబిల్లో. వారు పరిచర్య చేసినది. వారు ఎప్పుడు దాకుని వంటలు వండి పెట్టారు ప్రభుకి, అంతేగాని వారు ఎక్కడ రాలేదు, స్వస్థ కార్యాలు చేయలేదు, వారు సువార్త ప్రకటించలేదు. వారు లేని కార్యాలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిలాసఫీ? అంటే నేను స్త్రీలు హీనంగా చూస్తలేదు అని అనకాదండి. చూడండి, ఒక స్త్రీ పౌలే అంటాడు తన కుటుంబానికి ఒక సాక్షిగా ఉండాలి, తన బిడ్డలకు ఒక సాక్షిగా ఉండాలి, తన భర్తను ఏమైనా సంరక్షించాలి. ఒక స్త్రీకు చాలా విలువైన బాధ్యత ఇచ్చాడు. ఒక పురుషుడు దేవుని సేవ చేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబం చుట్టూ కంచి వేసుకునేది స్త్రీ, తన బిడ్డల్ని దేవునిలో పెంచేదే స్త్రీ. అది మామూలు స్త్రీగా పుడతాం అంత చీపు కాదండి. ఇప్పటికి ఈ రోజు కావలసిన తాగుబోతులు, కావలసిన వ్యభిచారులు, కావలసిన భ్రష్టులు, కావలసిన ఎవరు దీనికి కారణం అంటారు చెప్పండి? నానా, అమ్మా, పర్లేదులే నాన్న, తిరుగు డబ్బులు తీసుకో, తాగు నీ బైక్ కావాలా? తీసుకో, కొనిస్తా. పెంచేసి వాడు చివరికి యాక్షన్ చేసి కాళ్ళు ఎరగొట్టుంది. దానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? నీ కుమారుడు నీ కుమార్తె పాడైపోతాను తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది బిడ్డల మీద, తండ్రి కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు గమనిస్తలేదు. ఈరోజు సేవ అనేది ఇది చాలా విలువగా ఎంచాలండి. ఇది ఎవడు పెడితే వాడు చేసేది కాదు. ఇది ఎవడు పెడితే వాకింగ్ చెప్పేది కాదు. ఇది ఎవడు పెడితే వాడు నిలబడైపోయి ఏమన్నా అదిగో సూర్యుడు, అదిగో చంద్రుడు నేను చెప్పేది వినేసే డమాల్ అరిచేసేది కాదండి. ఇది సేవ అంటే ప్రభు ముందు నిలబడతాం. మీరు నన్ను చూస్తున్నారు కానీ నా వెనకాలను ప్రభుని చూస్తారు. మీరు నాకు చాలా పిచ్చి భయం అండి ప్రభు అంటే. చదివి పులిపెట్టి నిలవడం ఇంకా భయం. ఎందుకు పిచ్చి తుక్కు కాస్తాడు ప్రభు. మీరు అనుకుంటున్నారు దేవుని పరిశుద్ధాత్మ అంటే ఎనర్జీ వచ్చేస్తాను. పరిశుద్ధాత్ముడు పిచ్చి అసలు తొక్కు పెడతాడు అంతే. నీ హృదయం సరి లేకుండా ఏమండి సీమను గాడి వాళ్ళు దేవుని పనుల్లో పాలు పొందితే ఉగ్రత వస్తుంది మనకి. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని సేవ అంటే భయం లేదు. ఈరోజు నేను చెప్పకూడదులేండి, ఎన్ని మనకి ఎందుకులే, ప్రభు చూసుకుంటా. ఎంత నీచమా, ఎంత దేవుని సేవ ఎంత దుర్మార్గంగా ఈరోజు వెళ్ళిపోయింది అనేది కళ్ళారా చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఎంతో గుండె బాధ అనిపిస్తుంది. అంటే దేవుడు అంత చులకన అయిపోయాడయ్యా మీకు. అంటే నువ్వు రోడ్లోకి వెళ్తే ఒక 10 రూపాయలు కూడా సంపాదించలేవు. అలాంటి దేవుడిని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో కొన్ని కోట్ల నీ చేతిలో పెట్టి నేను ఒక విలువైనది చేస్తే దేవుడిని అంత చులకన అయిపోయాడా? ఏమంటే ఆయన దేవుడి పనివాడు అండి. పనివాళ్ళం మేము. పనివాడే సూట్ వేసుకుంటే రారాజు ఆయన ఏం వేసుకున్నాను ఆలోచించవచ్చు. మేము పనివాళ్ళం అంతే. చూడండి, గమనించండి, దయచేసి ఇది గమనించండి. వాక్యము చెబుతాం, కంగారు పడద్దు. చేతులు పెట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేతులు పెట్టేసి ప్రార్థన చేస్తున్నారు. నేను అభిషేకించాడా దేవుడు? నీకు అభిషేకం ఉందా? వరం ఇచ్చాడా? నేను దేవుడు పిలిచాడా అసలు? చూడండి, వీరు ప్రార్థన చేసి వీరిని అభిషేకించారు. దేనికోసం? మిషనరీ సేవ కోసం. నిన్ను నువ్వే అభిషేకించుకున్నాం కాదు, నిన్ను దేవుడు పిలవాలి. సేవకుల ముందు నేను అభిషేకించాలి. అభిషేకం అనేది ఏదో అప్పుడు కోరుకున్నది కాదు. ఈ భూమి పునాది వేయకం దేవుడిని అభిషేకించాడు. అది అందరు బహిరంగంగా ముందు అభిషేకించబడాలి. అది అభిషేకించబడి పౌల్ని బర్నబాన్ని వారు పంపించారు సేవకి. అందుకే ఆ సేవ నిలిచింది, అందుకే ఆ పరిచర్య నిలిచింది, అందుకే ఆ పరిచర్య దేవుని చిత్తానుసారంగా ఉంది. ఏదో ఏమండి జిమిక్స్ సేవ కాదు. అది సేవ అనేది నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. యజమానుడు ఏమి ఇస్తాడో అది చెయ్యాలి. యజమానుడు ఆయనే. నీ సొంత డెసిషన్స్ తీసుకొని నీ సొంత ఇష్టాలు చేసుకుని వెళ్తే గుద్దుమన్న స్ప్లిట్ అది అసలు పరిచయాలు ఎగ్జిస్ట్ కూడా మాయమైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని వల్ల, దేవుడు నేను పిలిచిన వాడైతే, దేవుడు నేను కోరుకున్నవాడు, దేవుడిని అభిషేకించాడా? పిలుపు ఉందా? అభిషేకించాడా? అభిషేకం పొందావా? పరిశుద్ధాత్మగా నింపబడ్డావా? ఏ పని కోసం నియమించాడు ఆ పని కోసం నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకమైన నమ్మకమైన దాసుడు అనాలి ప్రభు. ఆ మాట వినిపించుకోవడానికి నువ్వు అనాలి. చూసినట్లయితే ప్రభు దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించండి. దేవుని చిత్తానుసారంగా మనం నడుద్దాం, దేవుని వాక్యానుసారంగా మనం ఉందాం. దయచేసి స్థాయిలో ఉంచండి.
ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, హేరోదు వలె గర్వించేవారంగా, హేరోదు వలె నేను విర్రవీగేవారం కాక తగ్గించుకొని విరిగిన హృదయముతో ఉండేవారంటానికి సహాయించి దేవా. అవును నాయన, బర్నబా, సౌలు వారు నీ పరిచర్య కోసం సిద్ధపడ్డారు, అభిషేకించబడ్డారు, వారు పంపబడ్డారు. అలాగనైనా నీ చిత్తములో మేము సేవ చేసేవారం, నీ చిత్తములో మేము నిలిచిండేవారం సహాయించి అయ్యా. ఏ పాటి వాడిని, అలుపుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని దేవా, నీకు నమ్మకస్తుడుగా నమ్మకమైన వాడు నన్ను చేయమని వేడుకుంటున్నాను దేవా. ఈ అంచు దినముల్లో నీ హృదయానుసారమైన సేవకులు, నువ్వంటే భయం ఉండే సేవకులు, నువ్వంటే నేను కావాలంటే వాళ్ళ తలకాయలు కూడా అయ్యా నీ కోసం ఇచ్చేసేలాంటి సేవకులు దయచేయనైనా. ఈ సమయాన్ని దీవించు, నీ బిడ్డలను స్వస్థపరచు. ఎవరైతే ఈ నిమిషం బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే అపవాది క్రియలు లైవ్లో సాతాని క్రియలతో బంధించబడిన అలాంటి వాడు నజరేయుడైన యేసు నామంలో విడుదల చేస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని పంపి వాడిని స్వస్థపరచమని ఈ సమయాన్ని దీవించినందుకు వందనాలు. యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. మరి రోజు వాక్యం ద్వారా మీరు దీవించబడి నమ్ముచున్నాం. దేవుని చేతి మీద మనం రేపు 7 గంటలకు కలుసుకుందాం. మరి ఈ పరిచయం ద్వారా మీరు దీవించబడి ఈ పరిచయం ఇచ్చిన కాన్ పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.